రామాయణ కాలంలో నెల్లూరు ప్రాంతం దండకారణ్యంలో భాగంగా ఉండేది. అరణ్యం అంటేనే సకల జీవరాశుల సమ్మిళితం. అందున అడవికి రారాజు సింహం. ప్రయాణికులు దండకారణ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లేవారు. ఈ ప్రదేశంలో నిద్ర చెయ్యాలంటే సంకోచించేవారు. కాని అక్కడ తమతో పాటు వచ్చే ఏనుగులకు సింహాలు కలలోకి వచ్చి చేసే గాండ్రింపుతో అవి నిద్రావస్థలోనే శాశ్వత నిద్రలోకి జారుకునేవి. అందుకు అటువైపుగా ప్రయాణాలు సాగించేవారు. ఈ ప్రదేశానికి సింహపురి అని వాడుకగా పిలుచుకునేవారు. విక్రమసింహుడు అనే రాజు ఈ ప్రదేశాన్ని పరిపాలించడంతో విక్రమసింహపురి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. విక్రమసింహపురి ప్రస్తుతం నెల్లూరుగా మారినా సింహపురి అనే పేరు మాత్రం పలు గ్రంథాల్లో చోటు చేసుకోవడం జరిగింది.